మెదక్ జిల్లా పడాలపల్లిలో డ్వాక్రా మహిళా సంఘానికి సంబంధించిన లోన్ డబ్బులను బ్యాంకులో కట్టకుండా వాడుకుని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘం సభ్యులు ఎస్బీఐ బ్యాంకులో 2 సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు. 10 నెలల పాటు సక్రమంగా డబ్బులు చెల్లించారు. 11వ నెల నుంచి రెండో లీడర్ భర్త వసూలు చేశాడు. కానీ ఆ డబ్బులు తీసుకుని తన సొంతానికి వాడుకున్నాడని సభ్యులు అనుమానం వచ్చి గ్రూప్ సభ్యులు బ్యాంకులో ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో నిందితుడు భిక్షపతిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి చేశారు. ఈ అంశంపై ఇరువురు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మాకు లోన్ ఒక 10 lakhs దాకా వచ్చింది సార్. మంత్స్కు 1 lakh 1 lakh. తీమేశాక 11 months వరకు ఇద్దరం కంబైన్డ్ కట్టినాం. ఫస్ట్ లీడరు సెకండ్ లీడరు అప్పటి వరకు క్లియర్ ఉన్నాయి సార్. మా ఆయనకు యాక్సిడెంట్ వల్ల కొంచెం నేను వెనుకంజ చేసిన, ఆమెకు అప్పేసిన. అక్కడ నుండి నేను నెలకు 40,000 వసూలు చేస్తున్నారు 10 మంది నుండి. కానీ అమౌంట్ మాత్రం వీళ్ళే వాడుతుంది సార్. చాలా రోజుల నుండి నేను రిసిప్ట్ పాస్బుక్ అడిగినా నాకు చూపించలేదు. నేను గ్రూప్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసిన, వాళ్ళు కూడా ముందుకు రాలేదు. మొన్న ఏంటంటే నా బలవంతం మీద సిఏ సహకారంతో మొన్న 28 రోజు స్టేట్మెంట్ తీసిన దాంట్లో 6,62,610 రూపాయలు తేడా వచ్చింది సార్. మొత్తం వాళ్ళే వాడుతున్నారు సార్.